మొరపెట్టి ఎవరి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఆయన? అయ్యా యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయడకు నీకన్నా ఎవరు లేరయ్యా. ప్రార్థన చేస్తున్నాడు, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము. హల్లెలూయా. ఎవరి దగ్గర అడుగుతున్నారు కానీ ఎవరి దేవుడు సహాయం చేయగలడా చేయలేడా? ఎందుకని చేస్తాడు? ఆసాకి ఆయన చేసిన మంచి పనులను బట్టి ఆ రాజ్యంలో 10 సంవత్సరాలు ఏం కలగలేదు. ఎవరు చేశాడు ఆ పనంతా? దేవుడే. అలాంటి వాడు ఇప్పుడు ఆయన అడిగినప్పుడు కార్యం చేయడా? చూడండి, మా దేవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రను నీ సైనికులు జయమననీయకుము అని ప్రార్థింపగా అప్పుడు యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుట యోధా ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారి పారిపోయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు జయం కలిగింది? ఆసాకి జయం కలిగింది. ఎందును బట్టి జరిగింది? ఎక్కడ అడుగుతున్నాడు ఆయన? అంత భయంకరమైనటువంటి శత్రువు సిద్ధంగా ఉన్నప్పుడు, రెడీగా ఉన్నప్పటికీ ఆయన చేసిన పని ఏంటంటే ఏం చేశాడంట? ఏమండి? ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేశాడు? తన దేవుడైన యెహోవాకి ప్రార్థన చేశాడు. చూడండి, తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి అనగా యథార్థమైన ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన చేసింది? యథార్థమైన ప్రార్థన అంటే బైబిల్లో ఇద్దరు ఉన్నారు, సంకల్ప ప్రార్థన, పరిసర ప్రార్థన. ఈయన ఎవరు ప్రార్థన చేశాడు? సంకల్ప ప్రార్థన చేశాడు. పరిసర ప్రార్థన అతిశయం మాకు ఉన్నారు దేవా మాకు కార్యం చేయి అని దబాయించాడా? అయ్యా మేము మాకు ఏమన్నాడు అక్కడ ఆయన? చూడండి, ఆసారికి దేవుడైన యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతులను ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయటకు నీకన్నా ఎవరు లేరయ్యా. మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామం బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాం. హల్లెలూయా. ఎవరి నామం బట్టి? యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఉన్నదే శక్తి, బలమున్నది. అందుకని ఆసా ఎవరు నమ్ముకోలేదు. మనుషులను నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కనుక ఒకటి, తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి అనగా యథార్థమైన ప్రార్థన చేశాడు. మనం కూడా అలాగే చేయాలి. ఆయనకి యుద్ధం కలిగింది. ఈ దినాల్లో మన జీవితమే యుద్ధం. మనం లేచి పడుకునేదాకా యుద్ధమే. ఆ పడుకొని తెల్లారి మెలుపు రానంతసేపు కొంతమంది లేచి పాసుకెళ్తూ ఉంటారు. షుగర్ వచ్చినాడు, వాళ్ళకి యుద్ధమేది, లెగలేక సావలేక యుద్ధం అన్నమాట. బయట పడ ఏమండి? లేచిన కానించి, ఉదయం లేచిన కానించి మళ్ళా యుద్ధం. లేచి టీలు తాగాల, టిఫిన్ చేయాలి, తిన్నాయి అరగవు సావు. ఏమండి? మనిషి జీవితం అంతా యుద్ధమే. బైబిల్ రాస్తుంది మానవుని జీవితం యుద్ధం లాంటిది కాదా? యుద్ధం ఎప్పుడేం జరిగిందో తెలియదు. ఎప్పుడు శత్రువు మనల్ని ఏం చేస్తాడో తెలియదు. శత్రువు లాంటి శ్రమలు మనల్ని ఏం చేస్తాయో తెలియదు. మన కుటుంబం లేచిన నుంచి అనేకమైనటువంటి పనుల భారము, పనుల ఒత్తిడిని బట్టి మనము ఏమండి మన లోకంలో ప్రయాణం చేస్తుంటాం. అందుకనే కనుక ఏ శ్రమైనా, ఏ శోధనైనా, ఏ కష్టమైనా ఆసాకు మరీ భయంకరమైనటువంటి యుద్ధం. యుద్ధం అంటే మాటలు కాదు. ఎంతమంది చచ్చిపోతారో, ఏమైనప్పటికీ, ఏ సమస్య అయినా, ఇబ్బంది అయినా నీవు లేచి ఎవరికి మొరపెట్టాలంటే దేవునికి మొరపెట్టాలి. అందుకని రేయి మొదజామున లేచి నీళ్లు కుమరించున్నట్లుగా నీవు ఆయన సన్నిధిలో నీ హృదయమును కుమరించాలి. హల్లెలూయా. ఏం చేస్తున్నాం? చేస్తున్నామా? లేచి మనకున్న కుటుంబంలో ఉన్నటువంటి కుమారులు మన మాట వినాలి, మన భర్త మాట వినాలి, భార్య మాట వినాలి. ఏమండి? వారు మన మాటకు లోబడాలి. వారి కుటుంబ వ్యవస్థలో భార్య భర్తలు ఒక మాట మీదే ఉండాలి, రెండు మాటలు ఉండటానికి వీల్లేదు. పిల్లలు కూడా
ఒక మాట మీదే ఉండాలి. కుటుంబంలోని యజమాని మాట వినాలి. నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడా, నీకు దూరంగా జీవిస్తున్నాడా, ఏమండి మరి రాని మొండికేస్తున్నాడా, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరిచేటువంటి వాడు. అయ్యా నేను ప్రార్థన చేస్తాను, నాకు కార్యం జరగట్లేదు. కారణం ఏంటంటే నువ్వు చేసే ప్రార్థన సరైన ప్రార్థన కాదు. నీ ప్రార్థన యథార్థత లేదు. నీ ప్రార్థన నిన్ను గురించి, నీ హెచ్చింపు గురించి ప్రార్థన చేస్తున్నావు, కానీ నిజంగా తగ్గించుకొని నువ్వు ప్రార్థన చేయట్లా. ఏమండి నువ్వు దేవుడికి సమర్పించుకొని ప్రార్థన చేయాలి. నువ్వు అడగవలసినవేమో అడగాలి, లేనిపోయి అడగకూడదు. ప్రార్థన చేయమంటే అయ్యా రత్నాల హారం కావాలయ్యా, నాకు వడ్డానం కావాలయ్యా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలి, క్రిస్మస్ పండుగ వస్తుంది, అయ్యా నాకు మా ఆయన మంచి చీల వండడానికి సహాయం చేయకుండా అడిగేవాళ్ళు కూడా కొంతమంది. ఏది కావాలో దేవుడు నిన్ను ఈ దినం బ్రతికించాడంటే అది దేవుని కృప ఉంది కనుక బ్రతికించిన దేవానికి స్తోత్రాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బైబిల్లో యోబు భక్తుడు కూడా ఉదయమే కందలకాడే లేచి దేవునికి దహన బలులు అర్పించేటువంటి వాడు. హల్లెలూయా. ఎందుకంటే తమ కుమారులు ఆ దినమంతటిలో దేవుని ఏమైనా దూషిస్తారో మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా, కనుక వాటన్నిటిని బట్టి దేవుడు మరి బిడ్డలను మొత్తకోకుండా, బిడ్డలపై ఉగ్రత రాకుండా, మరి బిడ్డల విషయమై యోబు ఏం చేసేవాడట, ఉదయం లేచి వారి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసేవాడు, దహన బలులు అర్పించేవాడు. అందుకనే దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును ప్రభావమును చూడ నేనెంతో ఆశతో ఉన్నాను. హల్లెలూయా. వేకునే మనం దేవుని వెతకేటువంటి వారము ఉండాలి. ఆ దినమంతటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించేటువంటి వారముగా, దేవుని ఘనపరిచేటువంటి వారముగా, దేవుని మహిమపరిచేటువంటి వారముగా మనం ఉండాలని మరి లేఖనాలు సెలవిస్తున్నాయి. హల్లెలూయా. ఆశ తన దేశం మీదకి యుద్ధం వస్తున్నటువంటి ఆలోచన కలిగి ఆ యుద్ధానికి శత్రువులైనటువంటి వారు వచ్చి పంతులు తీరి కూర్చున్నారు, యుద్ధానికి రెడీగా ఉన్నారు, కయ్యానికి కాలుతున్నారు. అలాంటి సందర్భంలో ఆశ అంటున్నాడు, అయ్యా మేము శక్తి లేని వారము, అయ్యా మేము బలహీనులము, మేము బలము లేనటువంటి వారము అయ్యా. తర్వాత ఏమండి విస్తారమైన సైనిక చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేటుకు నీకన్నా ఎవరు లేరయ్యా, మా దేవా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు అని ఆయన సన్నిధిలోనికి వచ్చి ఎప్పుడైతే ఆశ ప్రార్థన చేశాడో దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేశాడట అతను, నీవే ఆ తర్వాత ప్రార్థించి యెహోవా ఆ కూషీలను ఆశ ఎదుటను, ఎవరు ఎదుటి నుంచంట, ఆ రాజు అయినటువంటి ఆశ ఎదుటను యోనా వారి ఎదుటను వెలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయి. హల్లెలూయా. ఏదైనా మనం భయపడటానికి మనము తిరిగి వారము కాదు, కానీ ఏంటంటే దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నాడు, ఉన్నవాడను అనువాడనై ఉన్నాడు. ఈ దినము నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీలో ఉన్నాడు. కనుక నువ్వు ఏ సమస్య నుంచి కూడా భయపడాల్సిన పని లేదు. అయ్యా నాకు ఒక ఈ బాధ్యత వచ్చిందయ్యా, ఏమండి నా కుమార్తె డ్యూటీకి వెళ్తుంది, ఆ పిల్లలు నా దగ్గరే ఉంచాడు, ఇది ఒక బాధ్యత, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆశకి విజయాన్ని కలుగు చేసిన దేవుడు ఈ దినము నీకు విజయాన్ని కలుగు చేయగలిగినటువంటి వాడు. బిడ్డలకు శక్తినిచ్చి, ఆరోగ్యం సంతోషం ఇచ్చి చక్కగా ఆయన మందిరంలో ఒలివ మొక్కల వలె ఆడుకోవడానికి దేవుడు సహాయం చేయగలిగినటువంటి వాడు. హల్లెలూయా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎవరిది యుద్ధం? ఎవరిదండి? మన పక్షము నుండి ఆయన యుద్ధం చేయగలిగినటువంటి వాడు. శత్రువులను నుండి మనకు విజయాన్ని కలుగు చేయగలిగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు భయపడొద్దు. బైబిల్లో 365 సార్లు భయపడొద్దు అనే మాట రాయబడింది. ఎన్నిసార్లు? అయితే దేవుడు ప్రతి సమయంలో కూడా నిన్ను భయపడొద్దని ఆయన నీకు అభయం ఇస్తున్నాడు.
ధైర్యపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ ఆసాకు మరి గొప్ప విజయం కలగడానికి కారణం ఏంటంటే ఆయన ముందు యుద్ధానికి పరిగెత్తలేదు, కానీ మోకాలు వేసి కన్నీళ్లు గార్చి వారి సైన్యం నిమిత్తం, వారి ప్రజల నిమిత్తం, వారి కుటుంబాల నిమిత్తం ఆయన చేసినటువంటి పని ఏంటంటే దేవుని ఎదుట మోకరించి కన్నీళ్లు గాచి ప్రార్థన చేశాడు. దేవుడు విజయాన్ని కలుగజేశాడు. హల్లెలూయా. తర్వాత ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే ఒకటి, తన దేవుని యెహోవాకు మొరపెట్టి ఆయన యథార్థమైన ప్రార్థన చేశాడు. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మనం ఒకటి పెట్టుకొని ప్రార్థన చేయకూడదు. అందుకని ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యం చేరడు. కానీ ఎవరి చిత్త ప్రకారం చేయాలి? తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. అనగా హృదయంలో ఎవరి దురాలోచనలు లేకపోతే వేరే ఏదో ఆలోచనలు పెట్టుకొని మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలోచించాడు. అందులో సమస్య లేదు, తిరుగులేదు. కనుక మనము హృదయపూర్వకంగా దేవుని ప్రార్థన చేయాలి. ఆత్మతో సత్యముతో దేవుని అడగాలి. అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యాలు మన జీవితంలో చేయగలిగినటువంటి వాడు. ఏదైనా ఆర్థిక పరంగా, కుటుంబ వ్యవస్థలో ఏదైనా నీకు లోపించిందా, నువ్వు దేవుణ్ణి అడుగు. ఆయన తప్పనిసరిగా నీ కార్యములను జరిగించగలిగినటువంటి వాడు. ఆశగలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరచగలిగినటువంటి వాడు. హల్లెలూయా. రెండోది చూసినప్పుడు ఒకటి, ఆయన ప్రార్థన ఎలా చేశాడంటే ఒకటి యెహోవాకు మొరపెట్టాడు. మొరపెట్టాలి. ఏం చేయాలంట? మనం ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టాలి. మొర అంటే ఏమని ఎట్ట చేయాలి? మొరపెట్టాలి. అయా ప్రభువా నీకు స్తోత్రము నాయనా, అయా నా కుటుంబంలో ప్రభువా, అయా ఈ కార్యము చేయి ప్రభువా, అయా ఈ కార్యము చేయకపోతే నా జీవితం పాడైపోదు ప్రభువా, అయాను మొర పెట్టాలి. మొర హల్లెలూయా. హృదయపూర్వకమైనటువంటి మొర పెట్టాలి. నీ హృదయంలో నుండి ఎవరి విచారం, ఏమండి ఆ కార్యము జరుగుతున్నటువంటి నిశ్చయత కలిగి నువ్వు ప్రార్థన చేయాలి. యథార్థత కావాలి. అంటే నువ్వు ప్రార్థన చేసి హృదయంలో పెట్టుకుని నువ్వు ప్రార్థన చేయకూడదు. సమర్పణతో కూడినటువంటి ప్రార్థన ఆసే చేశాడు. రెండోది చూసినప్పుడు ఆ 2వ దినవృత్తాంతాలు 14, 11 మనం చూసినప్పుడు ఆస దేవుడిని యెహోవాకు మొరపెట్టడం అంటే ఏదో కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే కాదు. ఏమండి ఏం చేయాలంటే మొరపెట్టడం అంటే కన్నీరుతో, దేంతో అంట? కన్నీరుతో ప్రార్థన చేయటమే మొరపెట్టడం. హల్లెలూయా. ఈ ఆశ చేసినటువంటి ప్రార్థన ఏంటంటే ఆ సమయంలో ఆయన దేవుడికి ఇచ్చేటువంటి నైవేద్యమును బట్టి దేవుడు గొప్ప కార్యమును, చాలా భయంకరమైనటువంటి కార్యమును, శత్రువుల చేతుల నుండి విజయాన్ని కలుగు చేసేటువంటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. ఒకటి, ఈ ఆశ తన దేవుడిని యెహోవాకు మొరపెట్టి అనగా యథార్థమైనటువంటి ప్రార్థన చేశాడు. రెండోది ఏంటంటే కన్నీటి ప్రార్థన. ఏమంటే ఏ ప్రార్థన? లేచి ఏం చేయాలంట? ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన. ఆయన సన్నిధిలో ఏం చేయాలంట? కుమ్మరించాలి. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసి తమ హృదయం కుమ్మరిస్తారో వారి జీవితంలో గొప్ప అద్భుతము చేస్తాడు. మూడవది చూసినప్పుడు యెహోవాకు వ్యక్తిగతమైన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏ ప్రార్థన? వ్యక్తిగతంగా. అందుకని ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమైన తండ్రికి నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. రహస్యమైన చూచు తండ్రి నీకేమిస్తాడంటే ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ వ్యక్తిగతమైన ప్రార్థన. నిజంగా మన జీవితాల్లో, మన కుటుంబ వ్యవస్థలో కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం చేయవలసిన ఒకటి, ఎవ్వడో చెప్పాల్సిన పని లేదు. వెళ్ళి రహస్యంగా మోకాళ్ళు వేసి కన్నీళ్లు కాచి, ప్రభువా నా కుటుంబంలో ఈ భయంకరమైన పరిస్థితులు, ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించు, నీవు తప్ప మరి ఎవరనో కాపాడలేడు అని మనం ఏం చేయాలంటే వ్యక్తిగతమైన ప్రార్థన. ఈ ఆశ మూడవ పాయింట్ ఏంటంటే ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు. మరొకటి ఏంటంటే వ్యక్తిగతంగా ఎలా చేశాడట? వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి నీవు కూడా నీ కుటుంబంలో నీ వ్యాపారం వర్ధిల్లాలంటే, లేకపోతే నీకున్న సమస్యలని, నీకున్న అక్కర్లేంటో, నీ ముందు గడ్డు సమస్య ఉన్నప్పుడు, ప్రభువా నా పరిస్థితి, నాకు ప్రభువా ఈ జరుగుతున్నటువంటి దినాల్లో గొప్ప క్షేమమును దయచేయి నాయన, గొప్ప మహిమతో కూడినటువంటి అనుభవాలను దయచేయి ప్రభువా అని మనం ఏం చేయాలంటే వ్యక్తిగతమైన ప్రార్థన. హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు
ఆశ చేసినటువంటి ప్రార్థన ఏంటంటే మాకు సహాయము చేయము. హల్లెలూయా. ఎవరు సహాయం చేయమంటున్నాడు? ఆయన వ్యక్తిగతమైన ప్రార్థన చేయడమే కాకుండా ఆయనతో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారికి కూడా మాకు సహాయం చేయి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మాకు సహాయం చేయము అనగా స్పష్టమైన ప్రార్థన, స్పష్టంగా చేస్తున్నాడు. మాకు సహాయం చేయి. ఎందుకంటే ప్రభువా, అయా మేమందరము ఒక కుటుంబం ఉన్నాయి. అయా మేమందరం మిమ్మల్ని ధ్యానించేటువంటి వారు, మేమందరం మీతో సహవాసం చేసేటువంటి వారం కనుక ప్రభువా అందరి యొక్క ఆ ఆలోచన గ్రహించి అందరిని బట్టి మాకు సహాయం చేయ ప్రభు అనే ఆశ ప్రార్థన చేస్తున్నాడు. మరొకటి చూసినప్పుడు 5వ మాటలు అంటాడు కదా, నీకన్నా ఎవరు లేరు అనగా పూర్తి ప్రభు మీద ఆధారపడు. నీకన్నా అయ్యా ఎవరు లేరయ్యా, నీకన్నా ఎవరు ఈ లోకంలో లేరు, నీవే నా దేవుడు. నీవు యుద్ధాన్ని కలుగు చేసే దేవుడు, నీ తప్ప మనకి ఎవరు లేరయ్యా అంటే ఇప్పుడు ఈ వ్యక్తిగతంగా ఈ ఆశ ఎవరి మీద ఆధారపడ్డాడంటే నీవే, నువ్వే కాపాడాలి, నిన్ను విడిచి నేను వెళ్ళను అన్నాడు యాకోబు. ఎవరు గట్టి పట్టుకున్నాడు? ఆనాడు దూత వచ్చినప్పుడు ఆ దూత కాలు గట్టిగా పట్టుకున్నాడు. నన్ను విడిచిపెట్టమంటాను దూత, నేను నిన్ను విడవను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను విడవను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూసినప్పుడు ఆయన అంటాడు నీకన్నా ఎవరు లేరు నాకు అని ప్రభు మీద ఆధారపడ్డా. ఈ దినం నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఏమండి, నువ్వు ఎవరి మీద ఆధారపడినా నీకు తాళించారు. వీళ్ళందరూ మనుషులు, కానీ సర్వశక్తిమంతుడు, శక్తిమంతుడు, రోషము కలిగిన దేవుడు, ఎవరు గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు ఎవరు అంటే ప్రభు అయిన. ఆనాడు నినివే పట్టణంలో ఆ భయంకరమైనటువంటి దుస్థితి వచ్చినప్పుడు యోనా వెళుతున్నాడు. వెళ్ళి సువార్త ప్రకటించినప్పుడు రాజుతో సహా గోని పట్ట కట్టుకొని కూర్చున్నాడట. గోడులో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? వారికి క్షేమమును రానటువంటి ఆ దుస్థితి నుంచి విడుదల చేశాడు. అలాగే మనకున్నటువంటి గడ్డు పరిస్థితుల నుంచి, శ్రమ నుంచి, ఇబ్బందుల నుంచి, శత్రువుల ఆ సమూహం నుంచి దేవుడు నేను ఏం చేయగలడు? విడుదల చేయగలడు. చూడండి, కనుక ఆయన నీకన్నా ఎవరు లేరు అనేటువంటి పూర్తిగా దేవుడి మీద ఆధారపడి ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత చూసినప్పుడు 6వ మాటను చూసినప్పుడు నిన్నే నమ్ముకొని ఉన్నాము అనగా నమ్మకంతో కూడినటువంటి ప్రార్థన ఆశ చేస్తున్నాడు. ఆశ ఎలా చేస్తున్నాడంటే నమ్మకం. ప్రార్థన చేసేటప్పుడు నమ్మకం కావాలి. ఈ కార్యం జరుగుతున్నటువంటి నమ్మకం నీకు లేకుండా నువ్వు ప్రార్థన చేసినా అది కూడా నమ్ముడు నియమమైతే నమ్మువానికి సమస్తము సాధ్యం, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఈ ఆశకి ఏంటంటే ఈ ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అనే నమ్మకం. అందుకని మోషే కూడా అంటాడు, మోషే నా ఇల్లంతటిలో దేవుడు అంటాడు నమ్మకమైనటువంటి వాడు. ఈ దినము నీవు నమ్మకంగా నీ ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయగలిగినటువంటి వాడు. ఆశాజీవితం అదే చేశాడు, గొప్ప విజయాన్ని కలుగు చేశాడు. తర్వాత చూసినప్పుడు ఏమండి, నీ నామములో అనగా దేవుని నామములో అన్ని సాధ్యమనే ప్రార్థన చేయాలి. అయ్యా నీ నామములో కూర్చో, నీ నామములో, నీ నామములో బట్టి అనగా దేవుని నామములో అన్ని సాధ్యమే. అన్ని నామముల కన్నా పరిణామము యేసుని నామము. హల్లెలూయా. ఆయన నామము పైన ఉన్నటువంటి నామము. ఆయన నామమును బట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వెంటనే స్వస్థత కలుగు చేస్తాం ఆయన నామమును బట్టి. ఏమండి, మీ భూలోకమందు దేని బంధించుదురో పరలోకమందు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, తర్వాత చూసినప్పుడు ఆశ చేసిన ప్రార్థన సైన్యం ఎదిరించుటకు అనగా ప్రార్థన ద్వారా ఏదైనా ఎదిరించొచ్చినటువంటి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ప్రార్థనే పరలోకని దేని
తెరుచుతాను. ప్రార్థన ఏం చేస్తాడ? పరలోకపు తాళపు చెవి ఎవరి దగ్గర ఉన్నదంటే ఆ ప్రార్థన మన దగ్గర. మనం చేసి అయ్యా ఇది జరిగించుకుంటా, ఇది జరిగించని మనం అడిగినప్పుడు దేవుడు చేయగలిగినటువంటి. అందుకని అంటాడు చూడండి, సైన్యం ఎదిరించడం అనగా ప్రార్థన ద్వారా ఏదైనా ఎదిరించవచ్చు అనే ప్రార్థన. ప్రార్థన చేసి ఏదైనా ఎదిరించవచ్చు. ఏమండి, దురాత్మ పట్టిన తీసుకొచ్చి లోపల పడేసినప్పుడు ప్రార్థన చేసి యేసునామములో పో సైతాను అది అడిగినప్పుడు ఏమన్నాడు? సాతాను బంధకం నుంచి విడిపించబడతాడు. అలాంటి శక్తిని, ధైర్యము దేవుడు అనుగ్రహించుకోవాలి. దేనివల్ల? ప్రార్థన. హల్లెలూయా. కనుక ప్రభువును ప్రేమించేటువంటి వారా, అయితే ఆశ దేని కొరకు ప్రార్థన చేశాడంటే, మనమైతే మన వ్యక్తిగతమైనటువంటి వాటి గురించి, మన స్వలాభాల గురించి మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆశ అలాగా చేయడు. దేని గురించి చేశాడంటే ఓడిపోకుండా అనగా వాటిని పొందకుండా కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఓడినంటే ఓటమి పాలకుండా, శత్రువుల నుండి ఓడిపోకుండా ఉండడానికి ఆశ ఏం చేశాడు?